సరే, మార్కెట్ సైడ్వేస్లో ఉన్నప్పుడు కూడా డబ్బు సంపాదించడం ఎలాగో ఈ విశ్లేషణలో చూద్దాం. స్టాక్ మార్కెట్ స్తబ్దుగా ఉన్నప్పుడు డబ్బు రావడం కష్టం కదా, కానీ దీనికో పరిష్కారం ఉంది. ఒక పాపులర్ స్ట్రాటజీ కవర్డ్ కాల్స్. అంటే మీ స్టాక్ కొనే హక్కును అమ్మి ప్రీమియం సంపాదించడమన్నమాట. కానీ స్టాక్ ధర పడిపోతే పరిస్థితి ఏంటి? అప్పుడు మంచి ప్రీమియంలు రావుగదా. చాలామంది ఇదే అడుగుతారు. దీనికి పరిష్కారం 2 సూత్రాల్లో ఉంది. 1 మీరు ఏ స్టాక్ కొన్నారు, 2 ఎప్పుడు అమ్ముతున్నారు. ముందుగా సరైన స్టాక్ ఎంచుకోవడం చాలా ముఖ్యం. దీర్ఘకాలం పాటు మీరు నమ్మే కంపెనీ అయ్యుండాలి. చూడండి, డివిడెండ్ స్టాక్స్ విలువ అంతగా తగ్గదు, కానీ వొలటైల్ గ్రోత్ స్టాక్స్లో ప్రీమియంలు త్వరగా ఆవిరైపోతాయి. డివిడెండ్ స్టాక్స్తో 2 లాభాలు: 1 కాల్ ప్రీమియం, ఇంకొకటి డివిడెండ్. ఇది ఒక మంచి సేఫ్టీ నెట్. సరే, స్టాక్ సెలెక్షన్ చూసాం గదా. ఇప్పుడు రెండో కీలకమైన విషయం, అదే టైమింగ్. ఇక్కడ మనం కంట్రోల్ చెయ్యగలిగేవి 2: స్ట్రైక్ ప్రైస్ అంటే ఏ ధరకు అమ్మాలి, మరియు ఎక్స్పైరేషన్ డేట్. మార్కెట్ స్తబ్దుగా ఉంటే కాస్త ఎక్కువ గడువు ఉన్న కాల్స్ అమ్మండి. అప్పుడు ప్రీమియం ఎక్కువగా వస్తుంది. సరే, దీన్ని ఒక రియల్ ఎగ్జాంపుల్తో చూద్దాం. మైక్రోసాఫ్ట్ స్టాక్ నవంబర్ 2020. ఈ టేబుల్ చూడండి. మీ ఎంట్రీ పాయింట్ను బట్టి రాబడి ఎలా మారుతుందో స్పష్టంగా తెలుస్తుంది. అంటే ఒకే నెలలో 5.5% వరకు సంపాదించే అవకాశముంది, అది కూడా స్తబ్దుగా ఉన్న మార్కెట్లో. అయితే మార్కెట్ను ఖచ్చితంగా అంచనా వేయలేం కదా, మరి టైమింగ్ ఎలా? కొన్ని ట్రెండ్స్ గమనించవచ్చు. ఉదాహరణకు, కొన్ని సీజనల్ ట్రెండ్స్ ఉంటాయి, లేదా ఎన్నికల లాంటి పెద్ద ఈవెంట్స్. ఇవి మార్కెట్ను ప్రభావితం చేస్తాయి. సో, మంచి స్టాక్స్ను ఎంచుకుని కాస్త లాంగ్ డేటెడ్ కాల్స్తో కలిపితే ఒక బ్యాలెన్స్డ్ స్ట్రాటజీ అవుతుంది. చివరగా ఒక ముఖ్యమైన ప్రశ్న: నిలకడగా ఆదాయం సంపాదిస్తూ లాంగ్ టర్మ్ గ్రోత్ను ఎలా బ్యాలెన్స్ చేయాలి?